జై శ్రీకృష్ణ. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వామిని సింహాసనం పైన అధిరోహింపచేసి చక్కగా మనసారా మంగళాశాసనాన్ని చేశారు ఆండాళ్ గోష్ఠి. ఇక ఇప్పుడు స్వామిని ఇంత వైభవంగా మంగళాశాసనం చేశాక ఆండాళ్ తల్లికి గోష్ఠికి ఒక సందేహం వచ్చింది. అన్నా, మా కృష్ణ పరమాత్మ మీదకి రకరకాల అసురులందరూ కూడా వచ్చేసి కీడు తలపెడుతున్నారు కదా, మనమేంటి ఇలాగా ఆహా స్వామి ఓహో స్వామి అని పాడేస్తున్నాం? ఆ కంసుడికి వినిపిస్తేనో తెలియకూడదు కదా, కాబట్టి మనం ఇలా పైకి పాడేయకూడదు స్వామి గుణాలని అని అనుకుంటున్నారు. ఈ పాశురం అర్థమవ్వాలి అంటే ఆండాళ్ మనసేంటో తెలుసుకోవాలి మనం. ఆండాళ్ తల్లి ఇప్పుడు తాను తమిళనాడులో విష్ణు చిత్తుల వారికి బ్రాహ్మణుడి ఇంట పెరుగుతున్న బిడ్డగా లేదు. తాను ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మతో పాటుగా ఆ గోపెమ్మలతో గోపికలతో కలిపి స్వామితో కలిపి ఆడుకుంటున్నట్టు పాడుకుంటున్నట్టు ఆ భావములో పూర్తిగా తాదాత్మ్య స్థితికి చేరిపోయింది ఆండాళ్ తల్లి. అటువంటి స్థితిలో ఉన్న ఆండాళమ్మ తన ఎదురుగానే కృష్ణుడున్నట్టు, ఆ కృష్ణుడికి కీడు చేయాలని రకరకాల అసురులందరూ వస్తున్నట్లుగా ఆ భయంలో ఉంది, ఆ భావనలో ఉంది. ఈ పాసురంలో అవతార రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు. మన ఎదురుగా అవతరించినటువంటి వాడు మనలాగే కాళ్ళు, మనలాగే చేతులు, ముక్కు ఉన్నా, మనలాగే ఆహారం తీసుకుంటున్నా మనలాంటి వాడు కాదు అని అర్థం చేసుకోవాలి. దీనినే అవతార రహస్య జ్ఞానము అని అంటారు. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பிற்று கஞ்சன் வயித்தில் நெருப்பென்னா நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయ్. ఒరెత్తి మగనాయ్ పిరింది ఎంత మధురంగా ఉంటుందంటే ఆండాళ్ భావన. ఒకనాడు ఒక ఆమెకు జన్మించాడు, ఒకనాడు మరొక ఆమె దగ్గర దాగి దాగి పెరిగాడు. ఈ భాష చూడండి ఎలా ఉందో. చెప్పచ్చు కదా, దేవకి వసుదేవులకు పుట్టాడు, నంద యశోదల వద్ద పెరిగాడు, చెప్పచ్చు కదా. అలా చెప్పడంలే. ఒరుత్తి ఒక ఆమె స్వామిని గురించి పాడాలి అని ఆరాటం, కీర్తించాలి అని ఆరాటం, స్మరించాలి అని ఆత్రం, కానీ బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తే కృష్ణుడు ఇక్కడున్నాడని తెలిసిపోతుంది కంసుడికి. ఆ నోట ఈ నోట మళ్ళీ వచ్చేస్తారు ఎవరో అసురులు. అమ్మో, మనం దాచిపెట్టుకోవాలి కృష్ణుడిని కదండి. అందుచేత ఓరెత్తి ఒక ఆమె దగ్గర పెరుగుతున్నాడు దాగి దాగి. తరికిలా నాగి
தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைற்றில் కంజన్ వయత్తిల్. ఎవరెవరైతే కీడు చేద్దాము అని అనుకుంటారో అలాంటి వారికే కీడు చేస్తాడు స్వామి. వారి కోరిక తీర్చినట్లుగా కనిపిస్తూనే వాళ్ళని మట్టు పెట్టేస్తాడు. కంసుడటండి ఎప్పుడు చూసినా ఒక్కటే భావన, నోటితోటి అదే, మనసుతోటి అదే, చేతలతోటి అదే. ఏమిటా భావన? కృష్ణ మరణం, కృష్ణ మరణం, కృష్ణ మరణం, కృష్ణ మరణం అంటుంటాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి? కృష్ణుని చంపాలి, కృష్ణుని చంపాలి, కృష్ణుని చంపాలి. కానీ దీన్ని సమస్త పదము అని అంటారు, అంటే సమాసం అన్నమాట. కృష్ణ మరణం అంటే కృష్ణుడికి మరణం కాదు, కృష్ణుని చేత మరణం అన్నట్టుగా చేశాడు స్వామి. విభక్తి తేడా చేశాడు పాపం ఆ స్వామి. అందరి కోరికలు తీరుస్తాడు, చివరికి కంసుడి కోరిక కూడా తీర్చాడు. ఏమని అడిగాడు? కృష్ణ మరణం అంటే కృష్ణుని చేత మరణము అని అర్థం చేసుకున్నాడు స్వామి. పాపం ఏం చేస్తాం, అందుకే చంపేశాడు. మామ కోరిక తీర్చాలి కదా. అలాగా ఎవరైతే చెడు చేద్దామని అనుకుంటారో ఆ చెడు వారికే కలిగింపచేస్తాడు. అందుచేతనే చెడు భావనలు కూడా చేయొద్దు అని అంటారు మన వాళ్ళు. ఎందుకు? ఆ చెడు భావన మనల్ని చెరిపేస్తుంది. ఏది భావన చేస్తుంటే అదే మన పట్ల తిరిగి వస్తుంది. అందుచేత భావనలో కూడా చెడు చేయొద్దు, ఒకడికి అపకారం చేయొద్దు, ఒకడిని దూషించకు, ఒకరిని హింసించకు. భావనతోటి అలాగే మాటలతోటి చేతలతోటి అన్ని త్రికరణములు అంటే 3 కరణములు ఏమిటి? 1 మనస్సు, 2 వాక్కు, 3 చేతలు. ప్రియ భగవద్బంధువులారా, కనుక భగవంతుని తన గర్భంలో ధరించి ఉండాలి అని పూర్వజన్మలో కోరుకొని ఉన్నటువంటి దేవకి, పుట్టుకే లేనటువంటి పరమాత్మ 12 మాసముల పాటుగా దేవకి యొక్క గర్భంలో ఉన్నాడు. 12. కనుక మామూలు మనబోటి వాళ్ళని కూడా అసహ్యించుకునేటటువంటి ఒక చెరసాలను కూడా ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకు? ఆ దేవకి కోరిక తీర్చడం కోసం. అటువంటి అద్భుతమైనటువంటి గుణములు కలిగి ఈ లోకంలో అవతరించాడు స్వామి. అవతరణం అంటే దిగివచ్చుట. అలా దిగివచ్చాడు స్వామి. దిగివచ్చాడు కదా అని శక్తిహీనుడు అనుకోవద్దు. నీతో పాటు కలిపి తిరుగుతూ, నీతో పాటు మాట్లాడుతూ, ఆ ఇంట్లో పెరుగు తిని ఈ ఇంట్లో పాలు తాగి ఇలా ఉంటే చిచి ఈయనేం దేవుడు, ఈయనేం పరమాత్మ అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలా అన్నవాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. కాదని పరమాత్మను దర్శించిన వాళ్ళు మోక్షాన్ని పొందారు. ఇది చాలా కష్టం సుమా. మనకి అటువంటి గౌరవ భావం కలగదు. పెద్దలు ఎవరైనా లేదా పరమాత్మనైనా మనతో పాటే తిరుగుతుంటే, మనతో పాటే తింటుంటే ఆ గౌరవం కలగడం చాలా కష్టం. వారిలో ఉండే జ్ఞానాన్ని గుర్తించడం కష్టం. కానీ గోపికలు ఎప్పుడూ ఆ తప్పు చేయలేదు, ఆండాళ్ళు ఎప్పుడూ ఆ తప్పు చేయలేదు. అందుచేతనే శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి బోధ చేస్తూ చెప్తారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. అర్జున, నువ్వు చాలా జన్మలు ఎత్తుతావు, నేను కూడా చాలా అవతారాలు తాలుస్తాను. అలాగని అందరిలాంటి జన్మలు అనుకుంటున్నావా? నావి కాదు. నా జన్మము కానీ నా కర్మ కానీ ఇవన్నీ కూడా దివ్యములైనటువంటివి. నీలాగా కర్మకు లోబడి చేసేటటువంటివి కాదు. మన పుట్టుకెక్కడనేది మనకేం తెలుస్తుందండి? తెలీదు. మన పుట్టుకెక్కడో మనకి తెలీదు. అన్నీ కూడా కర్మకు అధీనమై ఉంటాయి. మన కర్మ లిఖితాన్ని బట్టి మనకంతా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ పుట్టాలి, ఎలా పెరగాలి, ఏంటనేదంతా కూడా మన కర్మల్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం. కానీ పరమాత్మ కూడా అలాగే నడుస్తాడా? కాదు. పరమాత్మ తాను సంకల్పం చేసుకుంటాడు. ఎలా పుట్టాలో తెలుసు, ఎలా పెరగాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. ఆయన కోరుకొని మొత్తం చక్కగా తన స్క్రిప్ట్ తాను ప్రిపేర్ చేసుకొని వస్తాడు.
కనుక ఆయన జన్మ మన జన్మ ఒకటి కాదు. ఈ భూమి మీద ఆయన కూడా అన్నం తింటున్నాడు కదా, ఆయన కూడా నీళ్లు తాగుతున్నాడు కదా, ఆయన కూడా రక్తం వస్తుంది కదా, ఆయన కూడా బట్టలు కట్టుకుంటున్నాడు కదా అని మనతో సమానం అనుకుంటే ఎలా? కాదు. ఆ తేడాను గుర్తించటమే అవతార రహస్య జ్ఞానం. అసలు అవతార రహస్య జ్ఞానం కలిగితే చాలండి, మోక్షానికి యోగ్యుడైపోతాడు. మామూలుగా ఎన్నో వందల వేల సంవత్సరాలు సాధన చేసే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి యోగములు ఇవన్నీ కూడా కలిగి ఉండి వాటన్నిటిని చేసి సిద్ధి పొందితే కలగవలసినటువంటి మోక్షం కేవలం ఈయన పరమాత్మ అని గుర్తిస్తే చాలు, వచ్చేస్తుంది అంతే. అంత సులభం ఇదే, అంత కష్టం కూడా ఇదే. పెద్దగా మనం సాధనలు వేరే యోగాలు ఏమీ చేయనవసరం లేదు కదండి. ఎన్ని యోగములండి చూసాం శ్రీమద్ భగవద్గీత. యోగానంగానే ఇలా అనుకోకండి మీరు 1 2 3 4 అది కాదు యోగం అంటే. జీవుడు పరమాత్మను చేరే ఉపాయానికి పేరు యోగము అని పేరు. శ్రీమద్ భగవద్గీతలోనే 18 యోగములు చెప్పబడ్డాయి. 18. మొట్టమొదటిదే అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, వికర్మ యోగం, భక్తి యోగం, గుణత్రయ విభాగ యోగం. ఇవన్నీ యోగములండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఇవన్నీ యోగాలు. ఈ యోగములన్నీ భిన్నమైన రీతులలో పరమాత్మను పొందింపచేసేవి. అసలు ఫస్ట్ చాప్టర్కే ఏంటి పేరు? అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంటి? దుఃఖం, ఏడవడం. ఏడవడం కూడా యోగం అండి. నా భోగము కొరకు, నా సుఖముల కొరకు ఎవరిని నేను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, నాకు ఇవేవి వద్దు అనే ఏడుపు కావాలి. మనకి అందరి మనకే కావాలనే ఏడుపు మంది. కానీ అర్జునుడి యొక్క విషాదం అండి, అన్ని రకాల ఏడుపులు కావు. అర్జునుడికి అక్కడ ఎటువంటి విషాదం కలిగిందో. గాంధీవం సంసతే హస్తాత్వక్షైవ పరిదహ్యతే వేపదుశ్చ శరీరో మే రోమ హర్షశ్చ జాయతే సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే. ఎటువంటి విషాదం అర్జునుడికి కలిగింది? నాకు వీళ్ళంతా కూడా స్వజనులుగా కనిపిస్తున్నారు, స్వబాంధవులుగా కనిపిస్తున్నారు. కృష్ణ నాకొద్దు, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన భోగేన హే గోవింద కిం భోగైర్జీవితేనవా. ఎందుకు నాకు ఇవన్నీ కూడా? నాకు విజయం వద్దు, స్వర్గం వద్దు, మోక్షం వద్దు, రాజ్యం వద్దు, భోగం వద్దు, నాకేమి వద్దు. ఓన్లీ వాళ్ళందరూ బతకని. ఇప్పుడు యుద్ధం చేస్తే నేను సాధించేది ఏంటి? ఆ రాజ్యమే కదా. నాకేమి వద్దివి, నాకు ఎలాగో అలవాటైపోయింది, నాకేం పెద్దంత కోరికలు లేవు, వాళ్ళందరూ సుఖంగా ఉంటే చాలు అని ఒక దుఃఖం కలిగిందే. ఏది నాకు వద్దు అనే దుఃఖం కలిగిందే. అటువంటి దుఃఖం కావాలి పరమాత్మను పొందడానికి. అలాంటి యోగములు 18 చెప్పాడు పరమాత్మ. ఎన్ని విధాలుగా తనని చేరుకోవచ్చు. ప్రియ భగవద్ బంధువులారా, నెరుపెన్న నిండ్ర నెడుమాలే ఉన్నై అరెత్తిత్తు వందోం పరై తరుదియాగిల్. నీ వద్దకు మేము చేరింది దేని గురించి అంటే, ఎంత గొప్ప వ్యామోహము ఆశ్రితుల పట్ల కలిగినటువంటి వాడివో కదా స్వామి. ఒకసారి నాకు స్వామి కావాలి, స్వామిని చేరుకోవాలి అని అనిపిస్తే చాలు, నీకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే ఉంటుంది. లోకంలో ఇది సాధారణమే. పిల్లలకి పెద్దవాళ్లపైన తల్లిదండ్రులపైన ఉన్న ప్రేమ కంటే తల్లిదండ్రులకి పిల్లలపైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆశ్రితుల పట్ల అనంతమైన వాత్సల్యము వ్యామోహము కలిగినవాడా అని పిలుస్తున్నారు. గుర్తించింది ఆండాళ్ తల్లి. ఆయనకే మన పైన ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ఆయన కళ్ళు చాలా ట్రాన్స్పరెంట్, అలా కనిపిస్తుందండి. వీళ్ళు మాట్లాడుతుంటే అలా మురిసిపోతున్నాడు స్వామి, తెగ ఆనంద పరవశుడైపోతున్నాడు కదండి. అసలు ఒక గమ్మత్తు ఏంటంటే, లోకంలో మనకొకళ్ళ మీద కోపం ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, పగ ఉంది లేదా ఇష్టం లేదు వాళ్ళంటే, అయినా కూడా వాళ్ళు ఎదురుపడ్డప్పుడు బాగున్నారండి అని పలకరిస్తారు.
చక్కగా నవ్వుతూ మంచిగా అన్నం పెడతారు, కావాలంటే గిఫ్ట్లు ఇస్తారు. లోపల మాత్రం వాళ్ళంటే ఎంత కోపమో. కోపం ఎంత ఉన్నా దాచవచ్చు, ద్వేషం ఎంత ఉన్నా దాచవచ్చు, కానీ ఒకరిపైన ఉండే ప్రేమను దాచడం ఎవ్వరి వల్ల కాదండి. ఒకళ్ళకి ఒకరిపైన ప్రేమ ఉందంటే దాచటం ఇంచుమించు అసాధ్యం. ద్వేషాన్ని, కోపాన్ని, పగల్ని దాచవచ్చు, ప్రేమని దాచలేము. అలాగా స్వామికి అనంతంగా అపారంగా ప్రేమ కలుగుతుంది వారిపైన. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా కీర్తిస్తున్నారు అని ఎంతో ప్రేమగా చూస్తున్నారట వాళ్ళందరికేసి. నేరు పెన్న నిన్రా நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை తరుదియాగిల్. స్వామి, ఎంత ప్రేమ పెట్టుకున్నావయ్యా మా మీద నిన్ను అని అంటే, స్వామి అన్నట సరే బాగుంది, వెంటనే దాచేస్తున్నాడు అనమాట, బయటపడకూడదని. ఏం కావాలో ఏదో వచ్చారు కదా పని మీద చెప్పండి అని అంటున్నారు. వీళ్ళకి బాధ కలిగింది. మాకేం కావాలని వచ్చాం, అసలు మాకేం కోరికలు ఉన్నాయి? స్వామిని దర్శించుకోవాలి, స్వామిని కలవాలి, అంతే కోరిక, ఇంకేమీ లేదు. దర్శనం అయిపోయింది, మంగళాశాసనం ఇచ్చాం, ఇంకేముంది, ఇంకా అలా చూస్తూ ఉండాలి అంతే. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, ఏదో కావాలని వచ్చారు కదా, ఏమిటో చెప్పండి అమ్మా. వెంటనే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. వ్రతం చేయాలి, ఆ వ్రతం చేయడానికి కావలసిన వస్తువులు కృష్ణుడి దగ్గర నుంచి వ్రత విధానాన్ని తెలుసుకొని వస్తాము అని ఇంట్లో చెప్పొచ్చారు కదా. మరేం లేదు స్వామి, పర అనేటటువంటి వాయిద్యం కావాలి మాకు ఈ వ్రతం చేయడానికి, కాబట్టి అది మాకు అనుగ్రహిస్తావు అని నీ దగ్గరకు వచ్చాము అని చెప్తుంది ఆండాళ్ గోష్ఠి. ఇక్కడ ఇవాల్టి పాస్టర్ నుండి మీకేం కావాలి అని ఆయన అడగడం, ఏదో ఇది కావాలి, అది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఏదో ఒకటి మడత పెట్టి మాట్లాడడం, అలాంటి ఒక సంవాదం రసవత్తరంగా ఉంటుంది. కనుక అలాగా అనంతమైన సంపద, శ్రీ సంపదలను నీవు మాకు ఇచ్చి వరుత్తమం తీరిందు మగిజిందు, మమ్మల్ని ఆనందింపచేయి. తరగని సంపద ఏముంటుందండి ఎప్పుడైనా? కైంకర్యం. పరమాత్మ యొక్క కైంకర్యమే తరగని సంపద. కనుక దాన్ని కావాలి అని కోరుతున్నారు ఆండాళ్ గోష్ఠి. ఇక తర్వాత పాసురంలో స్వామి ఏమని అనుగ్రహిస్తారో, మోహవ్రతము ప్రారంభమవుతుంది రేపటి నుండి. ఆ పాసురంలో ఒకరిపైన ఒకరు ఎంత మోహం చెంది ఉంటారో మనం చూస్తాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.